అందరూ నాయకులు ఉన్నారు, విలేకరులు, మీడియా సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నేను చెప్పే 2 ముక్కలు మీకు ధైర్యం ఉంటే రాయండి, లేకపోతే వదిలేయండి గాలికి. ముఖ్య విషయం ఏంటంటే, రేపు మందకృష్ణ మాదిగ గారు రేపు 30వ తారీఖు ఒక మహాసభ పెట్టిండు. దానికి నేను పోతాను. మందకృష్ణ మాదిగ గారి పక్కన కూర్చొని మైక్ తీసుకొని అవకాశం ఇస్తే నేను అడుగుతాను. ఏమని అడుగుతా? ఎమ్మెల్యే గారు కర్ల రాజేష్ గారి ఇంటికి రావాలని డిమాండ్ పెట్టినప్పుడు అనివార్య కారణాల వల్ల ఎమ్మెల్యే గారు లేటుగా వెళ్ళటం జరిగింది. ఆ రోజు నేను కూడా వెళ్ళాను మేడం గారి ఎమ్మటి. బాబు గారు కూడా అట్నుంచి ఆయన వచ్చిండు. అప్పుడు మన గ్రంథాలయ అధ్యక్షుల వారు స్వామి డ్రెస్లో ఉన్నారు కాబట్టి ఆ ఇంట్లోకి నేను రాకూడదని ఆయన కారులోనే కూర్చున్నాడు. అక్కడికి పోయిన తర్వాత ఆ రోజు డిమాండ్ ఏంటండి, ఏం కావాలని మేడం గారు అడిగారు. మేము కూడా పరామర్శ చేసినాం, పూలు వేసినాం, మాట్లాడినాం. ఏం చెప్పారు? 8 లక్షల రూపాయలు మాట్లాడుకోవడం జరిగిందండి. మీ తరఫు నుంచి ఒక ప్రభుత్వ ఉద్యోగం కావాలి, ఒక ఇల్లు ఇప్పించండి అని చెప్పి మేడం గారికి అడిగారు. మరి మేడం గారు ఏమనాలి? సరే అనాలా? లేదు, ఇల్లు వద్దు, ఉద్యోగం వద్దు, ఆ 8 లక్షలు మీరు తీసుకోవద్దు, చట్టపరంగా ఎస్ఐ మీద నేను చర్య తీసుకుంటా అని చెప్పాలా? అది మందకృష్ణ మాదిగ గారిని నేను అడగదలుచుకున్నాను. రెండో విషయం, ఆ రోజు మరి నేను మనస్ఫూర్తిగా కర్ల రాజేసి వాళ్ళమ్మ ఇబ్బందులు ఉన్నారు, దానికి నేను సానుభూతి తెలియజేస్తా ఉన్నా, పశ్చాత్తాపం తెలియజేస్తా ఉన్నా. దానికి చర్యలు ఎవరైనా బాధ్యులై ఉంటే తప్పకుండా శిక్షించాల్సిందే, దానికి నేను వ్యతిరేకం కాదు. కానీ ఆ రోజు ఉన్న డిమాండ్ ఏమిటి? మేడం గారు వారి ఇంటికి వెళ్ళినప్పుడు ఉన్న డిమాండ్ ఏమిటి? ఈరోజు మళ్ళీ మందకృష్ణతోటి చేయిస్తున్న డిమాండ్ ఏందనేది డెఫినెట్ నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఇంకొక విషయానికి వస్తే, ఈ కర్ల రాజేష్ అనేటటువంటి వ్యక్తి చాలా ఈ నేరంలో వెనక ఉన్నటువంటి వ్యక్తి. ముందుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సజీవంగానే ఉన్నారు. వాళ్ళు కూడా స్టేషన్ నుంచే, అదే స్టేషన్ నుంచి వెళ్ళి ఉన్నారు. మరి వారు మల్లయ్య పేరు నిన్న హైలైట్ చేసింది ఏంటంటే, నా పేరు చెప్పించడానికే చిత్రహింసలు గురి చేసి చంపిండు అని చెప్పి మందకృష్ణ మాదిగ గారికి ఇంజక్షన్ ఎక్కిస్తే ఆయన కూడా పాపం నమ్మిండు. కానీ వీళ్ళందరూ బతికే ఉన్నారు కదా, వాళ్ళకు కూడా నీ పేరు చెప్పేయడానికి చిత్రహింసలు గురి చేయవచ్చు కదా. వాళ్ళు ఈరోజు బతికే ఉన్నారు కదా, వాళ్ళని ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఈరోజు యాక్సిడెంటల్గా మా బామ్మర్ది కూడా పంపులు పని చేయబోయి యాక్సిడెంట్లో చనిపోయిండు, కరెంట్ షాక్ తగిలింది. అనేక రకాలుగా ఇళ్లలో కరెంట్ వేసేటోళ్ళు, సున్నా వేసేటోళ్ళు యాక్సిడెంట్లో చనిపోతారు. యాక్సిడెంటల్గా చనిపోతే దానికి ఏమిటి అనేది విషయం వేరే ఉంటుంది. వాస్తవంగా ఆ ఎస్ఐ కనుక చిత్రహింసలు పెట్టి చంపి ఉంటే తప్పకుండా అతని మీద చర్యలు ఉండాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదే రకంగా నిన్న ఒక సిఐ మీద, ఒక అధికారి మీద ఏ రకంగా మాట్లాడుతున్నారండి? గుడ్డలు వదిలిసి కొడతా, గుడుంబా శంకరు. మరి ఈ గుడుంబా శంకర్కి గతంలో 15 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తే ఆయన ఇయ్యనందుకే కదా ఆయన ట్రాన్స్ఫర్ చేసింది. ఆ విషయం నాకు తెలియదా? ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి. ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, ఎస్ఐలు ఎంతమంది వచ్చారు, ఎంతమంది పోయారు, కోదాళ్ళు ఇంతమంది ఎవరన్నా వస్తే ఎప్పుడన్నా పోతే వాళ్ళకి సన్మానాలు చేసి, అసలు ఎవడు వస్తుండో తెలియదు, ఎవడు పోతుండో తెలియదు ఆయన హయాంలో. అదేవిధంగా ఈరోజు నేను ఎస్పీ గారికి డిమాండ్ చేసేది ఏంటంటే, ఒక అధికారికి ఆ రకమైనటువంటి మాటలు అన్నందుకు మీరు ఎఫ్ఐఆర్ బుక్ చేసి కేసు నమోదు చేయాలని చెప్పి నేను కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి డిమాండ్ చేస్తాను. అదేవిధంగా ఈరోజు మందకృష్ణ మాదిగ గారు ఆయన వీడియో మొత్తం నేను పరిశీలించిన, మిగతా విషయాలు నాకు తెలియదు. మొదటి నుంచి లాస్ట్ దాకా రెడ్డి రెడ్డి అనేటటువంటి పదాలు వారు వాడారు. సరే, వారికి అవగాహన ఉన్నది, నేను వారికి వ్యతిరేకించట్లేదు. కానీ నేననేది ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి మా ఎమ్మెల్యే పద్మావతి గారికి కానివ్వండి, మంత్రి గారికి కానివ్వండి, రెడ్డి అని కానీ, తెలగ అని కానీ, ముస్లిం అని కానీ తేడా లేకుండా అందరినీ చూసేటటువంటి సత్సంస్కృతి ఇవి దంపతులకు ఉన్నది. మీరు రెడ్డిని కాపాడాలని చెప్పి ఏదనుకుంటే అధికారులకు నేను చెప్పేది ఒకటే, మంత్రి గారి
మెప్పు పొందటానికి ఒక రెడ్డి ఎస్ఐని మీరు వెనకేసుకొని రావాల్సిన అవసరం లేదు. సిఐ బీసీ బిడ్డ అని చెప్పి మందకృష్ణ అన్నారు. ఒక బీసీ బిడ్డకి ఎందుకు సస్పెండ్ చేసిర్రు, ఒక ఎస్ఐని ఎందుకు సస్పెండ్ చేయట్లేదు అనేది హాట్ టాపిక్ అయింది పార్టీ పరంగా. దయచేసి జిల్లా ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, బాధ్యులకు నేను డిమాండ్ చేసేది ఏంటంటే, ఆయన రెడ్డి అయినా సరే, ముస్లిం అయినా సరే, బీసీ అయినా సరే, వాస్తవంగా దీనికి చిత్రహింసలకు గురి చేసి చంపితే మటుకు అతని మీద చర్యలు తీసుకోవాలి. ఆయన సస్పెండ్ చేస్తారా, ఏం చేస్తారా, చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అనవసరంగా మా మంత్రి గారిని, ఎమ్మెల్యే గారిని రెడ్డి ఫీలింగ్లోకి లాగి బదనాం చేయవద్దని చెప్పి నేను కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి మనవి చేస్తా ఉన్నా. చివరి మాటగా మల్లయ్య గారి విషయం వస్తే, ఇదంతా సినిమా